చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు నమోదైంది. ఆమెపై నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. నవతరం పార్టీ కార్యాలయం, తన ఇల్లు, కారుపై రజనీ దాడి చేయించారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫోటోల్ని కూడా యాప్ లో పంపారు సుబ్రహ్మణ్యం. జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. చిలకలూరుపేటలో నవతరం పార్టీ కార్యాలయం ఉంది. ఇక్కడ ఈ కార్యాలయం మీద 2022 ఏప్రిల్లో 15-16 తారీఖుల్లో మాజీ మంత్రి విడుదల రజనీ దాడులు చేయించినటువంటి నేపథ్యంలో దాని మీద నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయడం జరిగింది. డిజిటల్ బుక్ వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఆ డిజిటల్ బుక్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం కోసం నవతరం పార్టీ నుంచి ఫిర్యాదు చేశాం. నవతరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం, నా కారు పగలగొట్టడం, మా ఇంటి దగ్గర మొత్తం విధ్వంసం సృష్టించింది విడుదల రజనీ, ఆమె మరిది గోపి వాళ్ళు. ఏదైతే ఈ దారుణం చేశారో, రౌడీజం చేశారో, గోండాయిజం చేశారో, ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో బిజీగా ఉన్నారు. తర్వాత ఆయన ఇప్పుడు డిజిటల్ బుక్ తెరిచి సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్సీపీ టైంలో మాకు జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం అందులో ఒక ఫిర్యాదు చేశాను. అది వాళ్ళు వచ్చేసి 10వ నెల 3వ తారీఖు 2025 టైంకి గడువు ఇచ్చారు. ఆ టైంకి రిసాల్వ్ చేస్తామని చెప్పి మరి చూడాలి. వైఎస్ఆర్సీపీ మరి ఆ టైంలో మాజీ మంత్రి విడుదల రజనీ చేసినటువంటి అరాచకం మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆమెను సస్పెండ్ చేస్తారా, పార్టీ నుంచి తొలగిస్తారా, లేకపోతే ఆమె మీద ఆ రోజు క్రిమినల్ కేసు కూడా నమోదైంది. 111/2022 చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ ఘటన జరిగిన సందర్భంలో భయపడి మా అమ్మగారు కూడా పక్షవాతం వచ్చి చనిపోయారు, రావు చంద్రావతి. అయితే ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత దీని మీద ఫిర్యాదు చేసేటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి చాలా బిజీగా ఉన్నాడు ఆయన. ఈరోజు ఆయన ఖాళీగా ఉన్నాడు ప్రస్తుతం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్లో కంప్లైంట్ చేశాం. అట్లాగనే మరి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఈ ఈ దాడులు, రౌడీజం, గూండాయిజం వీటి మీద డిజిటల్ బుక్లో ఫిర్యాదులు నమోదు చేయాలని చెప్పి, టికెట్ తీసుకోవాలని చెప్పి కూడా, ఎందుకంటే డిజిటల్ బుక్లో ఒక టికెట్ రైజ్ అవుతుంది మనం ఫిర్యాదు చేసిన తర్వాత. ఆ టికెట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తా ట్విట్టర్లో పెట్టాలి. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఈ టికెట్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాను ఆయనకి. కాబట్టి మాకు జరిగినటువంటి అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కనుక న్యాయం చేసి విడుదల రజనీ మీద చర్యలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా ఆయన న్యాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి రౌడీజం, గుండాయిజం మీద కూడా అందరూ ఈ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయాలని చెప్పి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్క నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం. నా పేరు